హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీ ముందుకి మంచి సైన్స్ అండ్ హర్రర్ థ్రిల్లర్ జోనర్లో రిలీజ్ అయిన టుగెదర్ అనే మూవీ రివ్యూతోనైతే వచ్చేసాను. ఇంకా సినిమా స్టోరీ విషయానికి వచ్చేస్తే టిమ్ అండ్ మిల్లీ లైఫ్ పార్ట్నర్స్. ఎన్నో ఏళ్ళుగా కలిసి ఉన్నా సరే వీళ్ళ లైఫ్లో ఏదో తెలియని ఒక కమ్యూనికేషన్ గ్యాప్, కొన్ని డిస్టర్బెన్సెస్, ఏదో తెలియని ఒక విడితైతే ఉంటుంది. సో ఆ డిస్టర్బెన్సెస్ అన్నిటినీ పొడగొట్టుకోవడానికి, ఒక మంచి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడానికి సిటీకి బాగా దూరంలో ఉండే ఒక పెద్ద అడవిలో ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో ఒక చిన్న ఇల్లు తీసుకొని అక్కడే ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ లాగా పనిచేస్తూ ఉంటుంది మిల్లీ. అండ్ టిమ్ ఏమో ఇంట్లో తన లైఫ్ని జాలీగా గడిపేస్తూ ఉంటాడు. ఒకరోజు టిమ్ అండ్ మిల్లీ సరదాగా ఫారెస్ట్లోకి అయితే ట్రిప్ కని వెళ్తారు. అనుకోకుండా ఒక గుహలోకి జారిపోయి పడిపోతారు ఇద్దరు. ఆ గుహలో ఒక వింతైన బావి కనబడుతుంది. ఆ బావిలో ఉన్న వాటర్ని దాహం వేయడంతో తీసుకొని తాగుతాడు. ఆ వాటర్ తాగిన కొద్ది క్షణాల తర్వాత ఏవో బాడీలో తెలియని చిన్న చేంజెస్ స్టార్ట్ అవ్వడం మొదలవుతాయి. అసలు ఆ బావి ఏంటి, ఆ బావిలో ఉన్న నీరేంటి, అవి తాగడం వల్ల టిమ్కి ఏమైంది, దానివల్ల టిమ్ అండ్ మిల్లీ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇదంతా మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. మూవీ స్టార్టింగే ఒక ఇంట్రెస్టింగ్ సీన్తో స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్గా మెయిన్ ప్లాట్లోకి వెళ్ళిపోతుంది. టోటల్ 1 hour 40 minutesలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎక్కడ కానీ ల్యాగ్ అవ్వడం, బోర్ అనిపించడం అస్సలు ఉండదు. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్గా సినిమా ఉంటుంది. ఇంకా ఈ సినిమా హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే మెయిన్ లీడ్ క్యారెక్టర్స్లో నటించిన హీరో అండ్ హీరోయిన్, వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ సాలిడ్గా వర్కౌట్ అయింది. సినిమా స్టార్ట్ అయిన 10 to 15 minutesకే ఆటోమేటిక్గా మనం వాళ్ళ క్యారెక్టర్స్కి కనెక్ట్ అయిపోతాం. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే నేను సర్ప్రైజ్ అయిపోయాను. మూవీ క్లైమాక్స్కి వచ్చేసరికి మన బ్రెయిన్ తిరిగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఎలా ఎండ్ చేస్తారో ఏంటో, సాటిస్ఫై అవుతామా లేదా అని. కానీ 100కి 100% సాటిస్ఫైడ్ చేయడమే కాకుండా ఒక సర్ప్రైజ్తో థియేటర్ల నుంచి బయటకైతే వచ్చాను నేను. నెక్స్ట్ హైలైట్ థింగ్ ఏంటి అంటే, ఇది దయ్యాల సినిమా కాకపోయినా సరే ఇందులో ఉండే కొన్ని హారర్ సీన్స్ ఉంటాయి. మనకి ప్యాకప్ అయిపోవాల్సిందే ప్యాంట్ అంతా, అలా ఉంటాయి ఆ హారర్ సీన్స్ అయితే. సినిమా అయితే టూ గుడ్ ఉంది భయ్య. అండ్ ఈ మూవీని చిల్డ్రన్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ చూసే సినిమా అయితే అస్సలు కాదు. 18+ కంటెంట్ ఓన్లీ. సో ఇది గైస్ మరి రివ్యూ కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి.